అమ్మా అమ్మా అక్కయ్య ముఖంలో నవ్వు చూసి ఎన్నాళ్ళైంది? అవునరా, ఒక్కొక్కసారి మనం నమ్మలేనివి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. బాబు, ఒక తీయటి మాట. ఏమిటి మాది? ఆ భగవంతుడే మునసబు గారి రూపంలో మన ఇంటికి వచ్చి మీ ఇద్దరు పెళ్లి ఒకేసారి చేసేయమన్నట్ట. ఏమిటో మనం అనేది? వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తానన్నారా? అదేమిటండి, అమ్మాయి పెళ్లి కాకుండా అబ్బాయి పెళ్లి ఎలా చేస్తామని నేనన్నాను. దాందే ఉందండి, మీ అమ్మాయి పెళ్లికి కావాల్సిన డబ్బు నేనే పంపిస్తాను, మీరు వెంటనే సంబంధం ఖాయపరచుకోండి, రేపు మాఘమాసంలో పెళ్లిని జరిపించేద్దాం అన్నారు. మాట్లాడేనరా? అమ్మగారు, అమ్మగారు, మున్సిపల్ గారు మీకు డబ్బు ఇచ్చిరమ్మన్నారు. బాబు, నువ్వు చాలా అదృష్టవంతుడు. గొప్పింటి బిడ్డ నా కోడలు కాబోతుంది. ఆ పిల్ల పుణ్యం అంటూ మీ అక్కయ్య పెళ్లి కూడా జరిగిపోతుంది. ఇంకో బాబు, మన ఊరు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు త్వరగా చేయించు. పెట్టలు బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్. అంటే ఏంటమ్మాయి గారు? లవ్ బర్డ్స్ అంటే ప్రేమ పక్షులు. భలే మంచి సమయానికి తీసుకొచ్చాం. ఏంటమ్మాయి గారు, పెళ్ళిడొచ్చినా ఇంకా ఒళ్ళు తెలియని అల్లరి మీరును. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే నువ్వు కూడా ఒళ్ళు తెలియకుండా ఎగ్గిరి గంతులేస్తావు. పోదురు, ఎంత ఆవేశం వచ్చినా మీలా ఒళ్ళు మర్చిపోను. నాకు పెళ్లి కాపోతుందని తెలిసినా కూడానా? పెళ్లి కూడా ఎవరండి? నేను చెప్పను. అమ్మాయి నేను చెప్పను. పని చెప్తానండి. చెప్పను, నేను చెప్పను. చెప్పండి, చెప్తాను. చెప్పమా, నీ స్కూల్ మాస్టర్ నీకు తెలుసుగా? మా అత్తగారు అమ్మాయి పెళ్లి చేయకుండా అబ్బాయి పెళ్లి చేయడం ఎలాగూ అందట. వెంటనే మా నాన్నగారు మీ అమ్మాయి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోండి అని డబ్బిచ్చేశారు. మాస్టారు, వాళ్ళ అమ్మ, అక్కయ్య అందరు ఇప్పుడే వాళ్ళ ఊరు వెళ్ళారు. వాళ్ళక్క పెళ్లి చేసి వచ్చేస్తారు. రాగానే వారం 10 రోజుల ముహూర్తాలు పెట్టేస్తారు. మా పెళ్లి అయిపోతుంది. లక్ష్మి, ఏమిటే ఎందుకలా అయిపోయా? నాకు నిజంగానే ఒళ్ళు తెలియడం లేదు అమ్మాయి గారు. ఏమిటి, మునసబు గారి కూతురు, కలవారింటి ఆడబడుచు ఒక మామూలు మాస్టర్ని పెళ్లాడినా ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? అమ్మాయి గారు, మాస్టర్ గారికి డబ్బున్నా లేకపోయినా గుణం ఉంది, గుణానికి తగ్గ రూపం ఉంది, అన్నిటినీ మించిన మంచి మనసు ఉంది. అందుకే నాకు వారంతగా నచ్చారు. అమ్మాయి గారు, సిరి సంపదలు వరదల్లే రావచ్చు పోవచ్చు, కోరుకున్న వాడితో కాపురం, ఆనందమైన జీవితం నీలాంటి అదృష్టవంతులకే దక్కుతుంది. నువ్వు మాస్టర్ పెళ్లి చేసుకుని కలకాలం చిలకా కొరింకల్లా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఏదో దీవించి తప్పుకున్నావు అనుకుంటున్నావా? మా పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చేయాలి. రాకపోయావో ముక్కువట్లా జాగ్రత్త.
వదిలిపోవటమే కానీ చిలక చేతులకు రావటం లేదండి. ఇలాంటి ట్రయల్స్ లో మనకు కొంచెం ఓపిక ఉండాలిరా. అసలే ఆ వరదలు ఉత్త గొర్రె. శ్రీరాముడు ఉడతం దూగినట్టు దూగుతుండాలి మరి. అంటే తమరు శ్రీరామచంద్రుల హతమేమి? ఏడ్చవలే సార్, ఈ కేసులో మనకి లాసేనండి. ఏమి? ఇది పరువు కేసు. వీడు ఒప్పుకున్నా అది ఒప్పుకోవద్దు. మనం ఒకసారి గిరి గీసామంటే ఎక్కడున్నా వచ్చి గిరిలో పడాల్సిందేరా. ఇది గిరిలో పడేది కాదండి, మిమ్మల్ని గింగిరాలు తిప్పించేస్తుంది. అయితే మనం ఒక పని చేస్తాం, చట్రం కొట్టించేసి మేకేసి దిగేసేస్తాం. లక్ష్మి, ఏం మాస్టారు, అక్కయ్య పెళ్ళని నాతో మాట మాత్రమైనా చెప్పలేదే? చెప్తే భోజనానికి వస్తానేమోనని భయపడ్డారా? పెళ్లి బాగా జరిగిందా? బాగానే జరిగింది. మనసుని చంపుకొని వ్యక్తిత్వాన్ని అమ్ముకొని అక్కయ్య పెళ్లి చేసిన అసమర్థుని లక్ష్మి. అంటే పద్మని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? నా ఇష్టాలేమిటో నీకు తెలియవా లక్ష్మి? లక్ష్మి, నేను నిన్ను... మాస్టారు, మా పద్మ చాలా మంచి పిల్ల. మీ పెళ్లికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆమెను సుఖపెట్టడం మీ బాధ్యత. బాధ్యత? బ్రతుకే బద్దలయ్యాక ఇంకా బాధ్యతలేమిటి లక్ష్మి? మాస్టారు, మీరు బాగా చదువుకున్నవారు, అన్నీ తెలిసినవారు. జీవితంలో ఎదురు దెబ్బలు మీకు తెలియనివి కావు. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితమే కాదంటారు. గతాన్ని మనసులో ఉంచుకుని పద్మకు అన్యాయం చేయకండి. ఆమెను ఆదరిస్తానని నాకు మాట ఇవ్వండి మాస్టారు. అలాగే లక్ష్మి, మాంగళ్యానికి అన్యాయం చేయదు. మహాలక్ష్మి, మహాలక్ష్మి, చూసావా పంతులు గారు ఏం చేశాడు? ఉన్న ఇంటి పిల్ల దొరికింది కదా అని నేను నట్టడి నుంచి పారిపోయాడు. తిరిగి వెధవా. మహాలక్ష్మి, నువ్వు పోగొట్టుకున్నది నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మేనా, లేకపోతే ఇంకేమన్నా కూడా? పర్వాలేదు, నాతో నిర్భయంగా చెప్పు. వాడు ఎక్కడున్నా సరే వారి జుట్టు పుచ్చుకుని నేర్చుకొచ్చి నీ కాలం ముందు పడేస్తాను. చెప్పు. మావా, నువ్వు అనుకునే పొరపాటు ఏమీ జరగలేదు. ఆయన అలాంటి వారు కాదు. ఆయన కోసం నా గుండెల్లో గుడి కట్టుకున్నాను. ఈ గుడి గోపురాలు నిలుస్తాయా లేదా అని నేనెప్పుడు ఆలోచించలేదు మావా. రామలక్ష్మి, నువ్వు చెప్పింది నిజం. ఒకప్పుడు నిన్ను ప్రేమించి నేను తెలుసుకున్న నిజం అది. ఈ ప్రేమ గేమ అంతా అబద్ధం. ఈ ప్రేమ అనేది చీకటి గదిలో చిన్నులు తొక్కే గుడ్డు పిల్లి. గుడ్డు పిల్లి.